999 కమెంట్స్ చండాలంగా క్యాస్ట్ని అడ్డం పెట్టి తిట్టడం. కొంతమంది ఏంటంటే మీడియాలు టీడీపీ వాళ్ళేమో వైసీపీని తిట్టడం, వైసీపీ వాళ్ళేమో టీడీపీని. ఏంటి భయ్యా ఇది అసలుకి? అది పార్టీకి ఎందుకు రిలేట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. పార్టీ సెకండరీ, ఫస్ట్ క్యాస్ట్. అసలుకి చండాలంగా మాట్లాడుతున్నారు. అసలు నాకు మైండ్ పోయింది. ఒక్క నా కొడుకు కూడా వాడి పరిస్థితి ఏందా, వాడి మీద కన్సర్న్ ఎవరికి లేదు. వాడు ఎట్ట చచ్చినా పర్లేదు. మనకేందంటే మన పార్టీ మన క్యాస్ట్, మీ పార్టీ మీ క్యాస్ట్, ఇట్లా కొట్టుకొని చచ్చిపోవడమే మనకది. మనం పుట్టింది అట్లానే, చచ్చేది కూడా అట్లానే. బాధపడిన బాబు ఎవరైతే ఉన్నాడో, లేదంటే బాధపడుతున్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ గాలికి వదిలేసి ఆ పార్టీతో ఈ పార్టీ అసలుకి నీ క్యాస్ట్ దరిద్రం, నా క్యాస్ట్ గొప్ప, నా క్యాస్ట్ గొప్ప, నీ క్యాస్ట్ మనం కాపు, కమ్మ, రెడ్డి వీళ్ళందరిలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఆఖరికి చచ్చిపోయే సవాళ్ళను కూడా మనకి పార్టీలని లేదంటే క్యాస్ట్ అని అడ్డం పెట్టుకొని దాని మీద డబ్బులు సంపాదించుకోవాలి, లేదంటే దాని మీద మనం అన్ని ప్రయోజనాలు పొందాలి. అదే మనకు కావాల్సింది, ఇంకేం అవసరం లేదు. యుఎస్ఏ స్టూడెంట్ ఇన్సిడెంట్ లో యాక్చువల్గా నేను కొన్ని వీడియోస్ చేశాను. అండ్ నేను న్యూస్ ఛానల్స్ లో కూడా కొన్ని వీడియోస్ చూశాను. మన తెలుగు న్యూస్ ఛానల్స్ చూశాను, ఇంగ్లీష్ అన్ని చూశాను. మన న్యూస్ ఛానల్స్ లో నా వీడియోస్ లో వచ్చిన మోస్ట్ ఆఫ్ ది కమెంట్స్ ఏంటి అంటే, కింద ఎక్కువ కమెంట్స్ చెప్తున్నాను నేను. రెడ్డి అని నువ్వెందుకు అతని నేమ్లో నువ్వు మెన్షన్ చేయలేదు, అండ్ రెడ్డీస్ని చండాలంగా తిడుతున్నారు. రెడ్డీస్ ఇట్లానే చేస్తారు, రెడ్డీస్ అందరు ఇట్లానే ఉంటారని చెప్పి మెన్షన్ నాకు అర్థం కానిది ఏంటి అంటే, మళ్ళీ ఏంటంటే విక్టిమ్కి సపోర్ట్ చేస్తున్నారు. నాకు అర్థం కానిది ఏంటి అంటే, విక్టిమ్ రెడ్డియే కదా, నువ్వు రెడ్డీస్ అందరిని తిడుతున్నప్పుడు నువ్వు విక్టిమ్ కూడా తిడుతున్నట్టే కదా. ఇప్పుడు విక్టిమ్ చూస్తూనే ఉంటాడు నీ కమెంట్స్, నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు, వాడికి తిడుతున్నావు, వాడికి అర్థం కాదు. పాపం వాడు ఒక పక్క అంత ట్రామాలో ఉండి అంత అనుభవించి, ఒక 20 సంవత్సరాలు ఉన్న ఏజ్లో ఇన్ని బాధలు అనుభవించి బయటపడి ఫైనల్గా వచ్చిన తర్వాత, ఇది చెప్పాలంటే పర్సనల్గా జరిగిన మ్యాటర్స్ ఇవన్నీ. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో పర్సనల్ థింగ్స్ ఇవన్నీ జరిగింది. పార్టీల్లో ఎవడు ఎక్కడికి వచ్చి నువ్వు వైసీపీ, నువ్వు టీడీపీ అని చెప్పి వాళ్ళు కొట్టుకోలే. ఇది పర్సనల్ గా జరిగింది. ఇది అతని మెంటాలిటీ. అది అతను ఆ ప్లేస్ లో అతనే కాదు, ఎవరినున్నా కానీ అలా చేసేవాడి మెంటాలిటీ అయి ఉంటది. కానీ అది పార్టీకి ఎందుకు రిలేట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. పార్టీ సెకండరీ, ఫస్ట్ క్యాస్ట్. అసలుకి చండాలంగా మాట్లాడుతున్నారు. అసలు నాకు మైండ్ పోయింది. నాకు వీడియో చేసేటప్పుడు 1% ఐడియా కూడా లేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే, కింద కమెంట్స్ లో సపోర్ట్ చేస్తారు అతనికి ఎలా హెల్ప్ చేద్దాం, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది, వాళ్ళకి ఎలా హెల్ప్ చేద్దాం, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవి అడుగుతారని చెప్పి నేను అనుకుని వీడియో చేస్తే, వీడియోలో 1000 కమెంట్స్ వస్తే ఒకళ్ళు ఇద్దరు, అది కూడా లేడీస్ లేదంటే ముసలి వాళ్ళు, బాబుకి ఎలా ఉంది, బాబు బాగున్నాడా, మంచిగా ఉన్నాడా, అతని పేరు చెప్పదు, ఇట్లా చెప్తున్నారు తప్పితే 999 కమెంట్స్ చండాలంగా క్యాస్ట్ని అడ్డం పెట్టి తిట్టడం. కొంతమంది ఏంటంటే మీడియాలు టీడీపీ వాళ్ళేమో వైసీపీని తిట్టడం, వైసీపీ వాళ్ళేమో టీడీపీని. ఏంటి భయ్యా ఇది అసలుకి? ఒక పక్క మనిషి చావు బతుకుల్లో కొట్టుకొని బయటకు వస్తే మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదే అతనికి? నాకు అర్థం కావట్లేదు అసలుకి. ఎలా అయిపోయిందంటే ఇది, నేనేదో పాపం అతనికి హెల్ప్ చేద్దాము, మన వాళ్ళకి విషయం తెలియజేయాలి, అండ్ అతనికి హెల్ప్ చేయాలి, అతని ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే చాలా పూర్ ఫ్యామిలీ అతను. ఎందుకంటే అతను స్టడీస్ కూడా ఓన్ గా పార్ట్ టైమ్స్ చేసుకుని ఇట్లా చేసుకుని చదువుకున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ అనమాట. ఇక అమెరికాకి రావడం అనేది వీళ్ళు హెల్ప్ చేశారు, అది వేరే విషయం. ఇండియాలో ఉన్నప్పుడు అతను చదువుకున్నదంతా అతను పార్ట్ టైం చేసుకుని అతను ఓన్ గా, అంటే ఆ ఏజ్ లో చూడండి, 20 years ఏజ్ అప్పుడు మనకి ఏం తెలుసు భయ్యా చెప్పండి అసలుకి. 20 years ఏజ్ అప్పుడు ఇంట్లో ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఎలా ఉంటది అసలుకి? నేనేదో అతనికి హెల్ప్ అవుతుంది, అతనికి మనం హెల్ప్ చేస్తాం, మన వెనకాల స్ట్రాంగ్ గా ఉంటాం, ఎవరు లేని పర్సన్ అని చెప్పేసి నేను ట్రై చేద్దామని చేస్తే, అసలు ఎట్లా చేశారంటే దీన్ని కంప్లీట్ గా, అంటే ఏంటంటే దీన్ని పొలిటికల్ గా వాడుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. అంటే నువ్వు ఇప్పుడు ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద పర్సనే, అది అందరికీ తెలిసిందే, నేను కాదన్ను, దాంట్లో తప్పులేదు. నువ్వు మాట్లాడు, నువ్వు వేరే న్యూస్ ఛానల్స్ లో లేదంటే వేరే ప్లాట్ఫామ్స్ లో ఆ సందర్భం ఎక్కడ తీసుకురావాలో అక్కడ తీసుకొచ్చి మాట్లాడుకు, దాంట్లో సంబంధం లేదు. నువ్వు ఈ మ్యాటర్ లోకి వచ్చేసి అసలు ఇది గాలికి వదిలేస్తున్నావు నువ్వు. ఈ పాపం ఈ పిల్లోడు ఎవరైతే ఉన్నాడో వాడిని అసలు గాలికి వదిలేశాడు. నేను లిటరల్ గా చెప్తున్నాను, బూతులు మాట్లాడు. నా కొడుకు కూడా వాడి పరిస్థితి ఏందా, వాడి మీద కన్సర్న్ ఎవరికి లేదు. వాడు ఎట్ట చచ్చినా పర్లేదు. మనకేందంటే మన పార్టీ మన క్యాస్ట్, మీ పార్టీ మీ క్యాస్ట్, ఇట్లా కొట్టుకొని చచ్చిపోవడమే మనకది. మనం పుట్టింది అట్లానే, చచ్చేది కూడా అట్లానే. ఇంకొకటి మీడియా ఛానల్స్ లో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, చాలా మంది నేను విక్టిమ్ తో మాట్లాడానని చెప్పిన తర్వాత కాదు, ముందలా చెప్తున్నాను. వీడియో ఎప్పుడైతే నేను పెట్టానో, వీడియో పెట్టిన దగ్గర నుంచి
విక్టిమ్ పేరేంటి, విక్టిమ్ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ ఉంటాడు, ఎంతమంది మెసేజ్. నా ఇన్స్టాగ్రామ్ లో మోర్ దాన్ 300 to 400 మెసేజెస్ వచ్చినాయి. కాల్స్ కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. నేను ఆల్రెడీ అది డిజేబుల్ కూడా చేశాను. నేను ఎవ్వరి లిస్ట్ చేయలేదన్నమాట. ఎవ్వరి అసలు అది కంప్లీట్ గా మానేసాను తీసేయడం కూడా. ఎందుకంటే విక్టిమ్ డీటెయిల్స్ అనేవి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కానీ లేదంటే కేసు క్లోజ్ అయ్యేంత వరకు పొరపాటును కూడా దాన్ని బయటకు రిలీజ్ చేయకూడదు. అండ్ దట్టు ఇలాంటి పెద్ద కేసెస్ అని ఎందుకు అంటున్నానంటే, ఇతనికి అందరికీ తెలిసిందే ఇండియాలో పొలిటికల్ పవర్ అంటే పలుకుబడి ఇదంతా ఉంది కాబట్టి ఏదన్నా చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అసలుకి బయటకు రివీల్ అనేది చేయరు. ఒక తెలుగు ఫేమస్ న్యూస్ ఛానల్ ఒక జర్నలిస్ట్, నేను ఏం చెప్పను, అతని విక్టిమ్ పేరుని పెద్దగా అందరికి పబ్లిక్ గా చెప్పేస్తున్నాడు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇతను మరి యుఎస్ఏ పోలీసు వాళ్ళు ఫస్ట్ వీడియో రిలీజ్ చేసింది, దాని తర్వాతే అందరికి న్యూస్ తెలిసింది ఇలా జరిగింది అని చెప్పేసి. దాంట్లో ఆ పోలీస్ ఆఫీసర్ క్లియర్ గా చెప్పాడు, విక్టిమ్ అతని డీటెయిల్స్ మేము రిలీజ్ చేయకూడదు కూడా తెలిసిన వాళ్ళు కూడా అని. ఈయన ఏంటంటే న్యూస్ ఛానల్ ఏంటంటే, మనం ఊరందరికి పేర్లు అడ్రస్ కూడా చెప్పాయన్న, నువ్వు అడ్రస్ కూడా చెప్పావు అనుకో, హ్యాపీగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేదాన్ని, వాళ్ళు ఎవరికి ఏం కావాలంటే అవి చేసుకుంటా ఉంటారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. అసలుకి ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ అన్ని అట్లాగే అయిపోయినాయి కదండి. సగం న్యూస్ ఛానల్స్ అని ఒక పార్టీకి, మిగతా సగం న్యూస్ ఛానల్స్ అని ఇంకొక పార్టీకి అయిపోయినాయి కదా. మనకు అసలు జర్నలిజం అనేది లేదు, నాకైతే ఎందుకంటే నేను చిన్నప్పుడు 10th క్లాస్ లోని ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మనకి ఒక ఛానల్లో 9 o'clock 9:30కి న్యూస్ వచ్చాయన్నమాట, మంచి బుల్లెట్ పాయింట్స్ తో. అది బాగా ఇంట్రెస్టెడ్ గా చూసామండి. ఇంటర్మీడియట్కి వచ్చాక కొంచెం ఊహ తెలిసాక ఇంట్రెస్ట్ పోయింది. బీటెక్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాబ్కి వచ్చే టైంకి న్యూస్ అనేది చూడటమే మానేసా. ఎస్పెషల్ గా మన న్యూస్ చూడటం అనేది కంప్లీట్ గా మానేసా. ఎందుకంటే ఒక న్యూస్ ఒక ఛానల్ పెడితే ఏమవుతుందంటే, ఒక పర్సన్ కానీ లేదంటే పార్టీకి ఏదైనా తీసుకుందాం, పలానా విషయం గురించి అసలుకి దారుణమైన హైప్ చేసి చెప్తారు. సరేలే అని చెప్పేసి నెక్స్ట్ కొంచెంసేపటి తర్వాత ఇంకో న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే అసలుకి వాడు పెద్ద మర్డర్, అసలుకి వాడు అసలు దారుణమైన నెగిటివ్ చెప్తారు. ఎవరిది నమ్మాలి భయ్? అసలుకి జర్నలిజం అనేది ఎక్కడుంది ఇక్కడ? నువ్వు సగం మంది సగం పార్టీ, ఇంకో సగం మంది ఇంకో పార్టీకి చేసుకుంటున్నాడు తప్పితే మీరు టముకులు కొట్టుకోవడం తప్పితే జర్నలిజం అనేది ఎక్కడుంది అక్కడ? ఇంకొక విషయం, ఎవరైతే అక్యూజ్డ్ ఈ 3 persons ఉన్నారో, వెంకటేష్, శ్రవణ్ అండ్ నిఖిల్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఫ్యామిలీలు ఉంటాయి భయ్య, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు అనమాట. వాళ్ళు ఏం తప్పు చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళ నాన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం తప్పు చేయలేదు. ఎందుకంటే ఇది ఒక పర్సన్ కి వేరే పర్సన్ కి మధ్యన జరిగిన విషయాలే తప్పితే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు ఫ్యామిలీ మీదకి ఎందుకు వెళ్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఫ్యామిలీస్ ఏం చేసినాయి ఇక్కడ? వాళ్ళు ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో విక్టిమ్ తో ఈక్వల్ గా వాళ్ళు కూడా విక్టిమ్సే. మీరు అది గుర్తు పెట్టుకోవాలి. కామన్ సెన్స్ తో, ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి. ఎవడో మైండ్ లేని వాడు పెట్టాడంటే అనుకోవచ్చు. మీరు చదువుకొని అన్ని పిహెచ్డీలు చేసి అబ్రాడ్ లో ఉండి ఇట్లాంటి వాళ్ళు కూడా చండాలమైన కమెంట్స్ పెడుతున్నారు అంటే మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీ మైండ్ సెట్ ఏంటి, మీ ఆలోచన విధానం ఏంటనేది నేను మీకే వదిలేస్తున్నాను. మీరు ఆ విక్టిమ్ పొజిషన్ లో ఉంటే ఎలా ఉండేదో మీరు ఒకసారి ఆలోచించుకోండి. లేదంటే మీరు ఆ అక్యూజ్డ్ పొజిషన్ లో ఉంటే మీ ఫ్యామిలీస్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. అది ఆలోచించి ఏదైనా చేయండి. అంతేగాని మీరు ఫైనల్ గా ఎవరైతే బాధపడిన బాబు ఎవరైతే ఉన్నాడో, లేదంటే బాధపడుతున్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ గాలికి వదిలేసి ఆ పార్టీ ఈ పార్టీ అసలుకి నీ క్యాస్ట్ దరిద్రం, నా క్యాస్ట్ గొప్ప, నా క్యాస్ట్ గొప్ప, నీ క్యాస్ట్ మనం కొట్టుకుంటానే ఉన్నాను జీవితాంతం కొట్టుకోండి. ఎవరైతే క్యాస్ట్లు, పార్టీలు అని చెప్పి కొట్టుకుంటున్నారో వీళ్ళని అడిగే క్వశ్చన్ ఒక్కటే నేను, కాపు, కమ్మ, రెడ్డి వీళ్ళందరిలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఎవ్వరూ తక్కువ కాదు. అందరిలో అన్ని రకాల మనుషులు ఉంటారు. అందుకనే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు అసలు మ్యాటర్ అనేది గాలికి వదిలేసి మీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటే అది మీరు పెద్ద తప్పు చేసిన వాళ్ళకంటే దారుణమైన తప్పు చేసిన వాళ్ళు అవుతారు తప్పితే, మీరు ఎవరైతే బాధించబడ్డారో, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కాదు. మీ వల్ల కాకపోతే వదిలేయండి తప్పితే దాన్ని మీ ప్రయోజనాల కోసం యూజ్ చేసుకోవద్దు. మీ ఇంట్లో జరిగితే ఎలా బిహేవ్ చేస్తారో ఒకసారి ఆలోచించుకొని విఘ్నతతో ఆలోచించండి. మీతో మాట్లాడుతుంటే ఇప్పుడు ఒక అతను కమెంట్ చేశాడు. ఏంటి అంటే, వీడు కూడా వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఛానలే వీడు అని చెప్పి కమెంట్ చేశాడు. అంటే ఇతన్ని నేను అడిగే క్వశ్చన్ అంటే, ఇతను లాంటి వాళ్ళని అడిగే నేను క్వశ్చన్ ఏంటంటే, ఇన్ కేస్ నాకు నిజంగా పే చేస్తే అసలు ఆ ఇష్యూని ఎందుకు తీస్తాను భయ్య పైకి? నేను అసలు ఆ ఇష్యూని పైకి తీయాల్సిన అవసరం ఏంది నాకు? ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత ఇంకొక డైలాగ్ ఏమొస్తుందో తెలుసా? ఓకే, నువ్వు టీడీపీ ఛానల్ సపోర్టర్ అయితే ఇది మనకు కావాల్సింది అంతే. అయితే అది, లేదంటే ఇది. అంతేగాని మధ్యలో అసలు మెయిన్ మ్యాటర్ ఏందా,
మధ్యలో పాపం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏందా, వాళ్ళ పరిస్థితి ఏందా, ఇది మనకు అవసరం లేదు. మన ప్రయోజనాల కోసం మనం పక్కన వాళ్ళని వాడుకోవడం అంతే మనకు కావాల్సింది. ఆఖరికి చచ్చిపోయే శవాలను కూడా మనకి పార్టీలని లేదంటే క్యాస్ట్ అని అడ్డం పెట్టుకొని దాని మీద డబ్బులు సంపాదించుకోవాలి, లేదంటే దాని మీద మనం అన్ని ప్రయోజనాలు పొందాలి. అదే మనకు కావాల్సింది, ఇంకేం అవసరం లేదు. సూపర్.